హాయ్ అండి. చూడండి, ఈరోజు అయితే సెకండ్ ప్రయాణం స్టార్ట్ అయింది. ఎమ్లవాడ నుంచి అలాగే తిరుపతి కూడా అలాగే వెళ్దామని లగేజ్ అయితే సదురుకొని వెళ్తున్నాము. ఇక ఈరోజు మాది మ్యారేజ్ డే. ఇక మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ కాళ్ళు అయితే మొక్కేసినాం. ప్రతి మ్యారేజ్ డేకి అయితే మొక్కుతాము. ఇక వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. ఇక తర్వాత ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాము. అత్తమ్మ మామయ్య మమ్మల్ని ఆశీర్వదించిర్రు. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎప్పటికైనా మంచిదే కదా. ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి నేను అనుకుంటున్నా. అలాగే ఇక మా సార్ కాళ్ళు కూడా మొక్కేశాను నేను. నెక్స్ట్ అయితే సామాన్ అయితే సదిరేసాము వెహికల్లల్లా. ఇక ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. బండి పైన వెహికల్ పైన అన్ని సామాన్ అయితే సదిరేసాము. ఇక మా ఫ్యామిలీ జర పెద్ద ఫ్యామిలీ కాబట్టి 2 వెహికల్స్ తీసుకెళ్తున్నాము. ఇక మేము మా బావ వాళ్ళేమో ఒక వెహికల్లో, మా మరిది వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఒక వెహికల్లో కూర్చున్నాము. ప్రశాంత్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమ్లవాడ దగ్గరికి దర్శనం చేసుకొని అయితే అక్కడి నుంచి వెళ్తాము మేము. ఇక బండ్లలో అయితే పిల్లలు అయితే ఒకటే ఆటలు. వాళ్ళకు స్కూలు లేదు కాబట్టి ఇంకా వాళ్ళకు ఎంజాయ్మెంట్ ఉంటుంది పిల్లలకి. ఇక 10 days అని తెలిసింది కాబట్టి ఇంకా ఎంజాయ్. సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు పాటలు పాడుతుర్రు పిల్లలు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఎమ్లవాడ పోయే రూట్ల చెరువు ఇది. మేము 10 years తర్వాత తిరుపతి మొక్కు ఇప్పుడు దేవుడు మమ్మల్ని అనుగ్రహించిండు. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు ఇప్పటికైనా రప్పించుకుంటుండు. ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు కుదిరింది మాకు, మా ఫ్యామిలీకి. మా అత్తమ్మ మా మొక్కు ఇది 2. ఇక డ్రైవింగ్స్ అయితే మా సారే వేస్తుండు. అందులో మా మరిది. ఇక ముగ్గురికి వచ్చు, మా బావ ముగ్గురు వేసిర్రు డ్రైవింగ్స్. చూడండి, ఎమ్లవాడ అయితే వచ్చేసింది. ఎమ్లవాడ కొల్లాగని కట్టిస్తున్నాం మేమైతే. కంపల్సరీ ఎమ్లవాడ పోతే మేమైతే కొల్లాగని కట్టేస్తాము. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు 3 తీసుకున్నాం మేమైతే. కొంచెం భయం అవుతుంది పట్టుకోవాలంటే, కానీ అయినా కానీ అయ్యా పట్టుకున్నాం. మా సారు, మా పిల్లలు, మా అత్తమ్మ, మా మామయ్య. మంచిది అంటారు కొల్లాగని కట్టేస్తే. మేమైతే కట్టేసినాం. నెక్స్ట్ అయితే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. మాకైతే టెంపుల్స్కి వెళ్తే చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ అది కూడా జాయింట్ ఫ్యామిలీతోనైతే వెళ్తే ఇంకా సంతోషం ఎక్కువ ఉంటుంది. నాకైతే ఉంటుంది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఎమ్లవాడ స్వామి ఆలయం కడుతుర్రు. మళ్ళా రిపేర్ ఉందని వేరే దగ్గర పెట్టిర్రు. అక్కడనే వేరే టెంపుల్ దగ్గర అక్కడనే కొల్లాగని కట్టిస్తున్నారు అందరు. నెక్స్ట్ అయితే బద్దిపోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. అమ్మవారు కూడా పవర్ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారు. నెక్స్ట్ అయితే దర్శనం చేసుకొని అయితే అందరం కూర్చున్నాము. ఇక అన్ని టెంపుల్స్ అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. ఎమ్లవాడలో కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. నెక్స్ట్ అయితే కొంత దూరం వెళ్ళినాక పిల్లలకి ఆకలి అవుతుందంటే ఇక అన్నం కూడా ఇక అందరం తినేసినాము. మున్నూరు కాపు సంఘంలో అన్నం అయితే తినేసి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.